अवतार मेहर बाबा की जय मेहर पाहि माम, जय मेहर रक्ष माम, जय मेहर पाहि माम, जय मेहर रक्ष माम, जय मेहर जय मेहर जय मेहर रक्ष माम, जय मेहर जय मेहर जय मेहर पाहि माम, जय मेहर रक्ष माम, मंगल कर संकट हर, जय मेहर पाहि माम, मंगल कर संकट हर, जय मेहर पाहि माम, कमला कर करुणा निधि, जय मेहर रक्ष माम, कर करुणा निधि, जय मेहर रक्ष माम, जय मेहर पाहि माम, जय मेहर रक्ष माम, जय मेहर जय मेहर जय मेहर पाहि माम, जय मेहर पिता मौनदारी, जय मेहर पाहि माम, प्रेम पिता मौनदारी, जय मेहर पाहि माम, सुंदर वंदित चरण, जय मेहर रक्ष माम, सुंदर वंदित चरण, जय मेहर पाहि माम, जय मेहर पाहि माम, जय मेहर रक्ष माम, చిరునగవుల సొగసు నీది, జయ మెహర్ రక్ష మాం, చిరునగవుల సొగసు నీది, జయ మెహర్ పాहि మాం, చిద్విలాస రూపమది, జయ మెహర్ రక్ష మాం, చిద్విలాస రూపమది, జయ మెహర్ రక్ష మాం, जय मेहर पाहि माम, जय मेहर रक्ष माम, साकार निराकारी, जय मेहर पाहि माम, साकार निराकारी, जय मेहर पाहि माम, नवयुग के अवतारी, जय मेहर रक्ष माम, नवयुग के अवतारी, जय मेहर रक्ष माम, जय मेहर पाहि माम, जय मेहर रक्ष माम, परमात्मा परम पुरुष, जय मेहर पाहि माम,
मंगलकारी जय मेहेरु रक्ष माम मंगलकारी जय हो मंगलकारी जय मेहेरु रक्ष माम जय मेहेरु पाहि माम जय मेहेरु रक्ष माम सकल सृष्टि कर्ता नीव जय मेहेरु पाहि माम सज्जनों के प्राणदाता जय मेहेरु रक्ष माम सज्जनों के प्राणदाता जय मेहेरु रक्ष माम जय मेहेरु पाहि माम जय मेहेरु रक्ष माम दीन बंधु दया सिंधु जय मेहेरु पाहि माम दीन बंधु दया सिंधु जय मेहेरु पाहि माम भक्त जनन पालन हर जय मेहेरु रक्ष माम भक्त जनन पालन हर जय मेहेरु रक्ष माम जय मेहेरु पाहि माम जय मेहेरु रक्ष माम जय मेहेर जय मेहेर जय मेहेरु रक्ष माम जगदीश्वर परमेश्वर जगदीश्वर पाहि माम जगदाता रक्ष जगदीश्वर परमेश्वर जगदाता रक्ष माम जय मेहेरु पाहि माम जय मेहेरु रक्ष माम जय मेहेर जय मेहेर जय मेहेरु रक्ष माम जय मेहेर अवतार मेहर बाबा की जय। సెంటర్లో కొత్తగా ఒక పాట నేర్చుకున్నామండి, ఆ పాట మీకు అందరి కోసం. ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ లక్ష్యమేమిటో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ లక్ష్యమేమిటో తెలుసా. అల్లంత దూరాన హరి పరమాత్మునిలోనా, అల్లంత దూరాన హరి పరమాత్మునిలోనా, నీ ఇల్లు ఉన్నదే చిలుకాది శాశ్వతమైనదే చిలుక, నీ ఇల్లు ఉన్నదే చిలుకాది శాశ్వతమైనదే చిలుక. చేరుకోవాలనే కోరికొక్కటే నీకు, చేరుకోవాలనే కోరికొక్కటే నీకు, సుస్థిరమైనదే చిలుకాది జీవిత లక్ష్యమే చిలుక, సుస్థిరమైనదే చిలుకాది జీవిత లక్ష్యమే చిలుక. అందులకు నీవు ఇహపర సుఖములు వీడి, అందులకు నీవు ఇహపర సుఖములు వీడి, అహమును వదులుకో చిలుక,
స్వర్గమును వదులుకో చిలుక. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ లక్ష్యమేమిటో తెలుసా. అరిషడ్వర్గములకు ఆహారము నీవైతే, అరిషడ్వర్గములకు ఆహారము నీవైతే, ఇల్లెట్లు చేరగలవు చిలుక, నీకెట్లు సాధ్యమౌను చిలుక. ఇల్లెట్ల చేరగలవు చిలుక, నీకెట్ల సాధ్యమౌను చిలుక. శ్వాసపూరితమైన జీవితమే నిత్యమని, శ్వాసపూరితమైన జీవితమే నిత్యమని, సత్యాన్ని మరచేవు చిలుక, గమ్యాన్ని కనలేవు చిలుక. సత్యాన్ని మరచేవు చిలుక, గమ్యాన్ని కనలేవు చిలుక. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ లక్ష్యమేమిటో తెలుసా. నాది నాదంటూ నా వారున్నారంటూ, నాది నాదంటూ నా వారున్నారంటూ, ఆరాట పడబోకే చిలుక, అసలు నీ ఉండేదెంత వరకు చిలుక. ఆరాట పడబోకే చిలుక, అసలు నీ ఉండేదెంత వరకు చిలుక. ఏ క్షణము ఏమౌనో ఎవరికి తెలియను గనుక, ఏ క్షణము ఏమౌనో ఎవరికి తెలియను గనుక, ఈ క్షణము మేలుకో చిలుక, తక్షణము మేలుకో చిలుక. ఈ క్షణము మేలుకో చిలుక, తక్షణము మేలుకో చిలుక. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ లక్ష్యమేమిటో తెలుసా. జన్మలు ఎన్నెన్నో గమ్యమొక్కటే గాని, జన్మలు ఎన్నెన్నో గమ్యమొక్కటే గాని, గమ్యము చేరుటే నీ జీవితము లక్ష్యమని, గమ్యము చేరుటే నీ జీవితము లక్ష్యమని, మేల్కొల్ప వచ్చాడే చిలుక, మేల్కొల్ప వచ్చాడే చిలుక, మేల్కొల్ప వచ్చాడే చిలుక, మనల మేల్కొల్ప వచ్చాడే చిలుక. యుగావతారుడు మెహేరు బాబయని, యుగావతారుడు మేరు బాబయని, మనసార తప్పిస్తే జన్మధన్యమవుతోందని, మనసార తప్పిస్తే జన్మధన్యమవుతోందని, సత్యాన్ని తెలుసుకో చిలుక, గమ్యాన్ని చేరుకో చిలుక. సత్యాన్ని తెలుసుకో చిలుక, గమ్యాన్ని చేరుకో చిలుక. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ లక్ష్యమేమిటో తెలుసా. కష్టాలే వరములుగా మెహరుడే నీకిచ్చాడు, కష్టాలే వరములుగా మేరుడే
ఇంకెంత నీకేలని చిలుక, ఇంకెంత దూరమే చిలుక, ఇంకెంత నీకేలని చిలుక, ఇంకెంత దూరమే చిలుక. దురితములన్నీయు దూరమైపోయినవి, దురితములన్నీయు దూరమైపోయినవి, సద్గతి చేరువయ్యే సత్యమిదే తెలుసుకో, సద్గతి చేరువయ్యే సత్యమిదే తెలుసుకో. మెహరుని తలచుకో చిలుక, ప్రేమించి తరించు చిలుక, మెహరుని తలచుకో చిలుక, ప్రేమించి తరించు చిలుక. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ లక్ష్యమేమిటో తెలుసా. అల్లంత దూరాన హరి పరమాత్మునిలోన, అల్లంత దూరాన హరి పరమాత్మునిలోన, అల్లంత దూరాన హరి పరమాత్మునిలోన, అల్లంత దూరాన హరి పరమాత్మునిలోన, నీ ఇల్లు ఉన్నదే చిలుక, శాశ్వతమైనదే చిలుక, నీ ఇల్లు ఉన్నదే చిలుక, శాశ్వతమైనదే చిలుక. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈనాడు మనందరం ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి కలియుగ అవతారుడు, మనందరి ప్రీతముడు అయినటువంటి శ్రీ అవతార్ మెహర్ బాబా వారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక జయబాబాలు తెలియజేసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. మనందరికీ తెలుసు, అవతార్ మెహర్ బాబా వారు చెప్పినట్టుగా గత అవతారాల్లో రాముడిగా, కృష్ణుడిగా, జీసస్గా, బుద్ధుడిగా, అల్లాగా అనేక అవతారాలు తీసుకొని ఈ భూమి మీదకి వచ్చినా కూడా మనం మారం. ఒకసారి వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం ఏం చేయాలో అదే చేస్తుంటాం. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయన రావాల్సినటువంటి అగత్యం వచ్చింది. వచ్చిన ప్రతిసారి ఆయన చెప్పాలనుకున్నది చెప్పి వెళ్తున్నారు, కానీ ప్రతిసారి మనం చేయాలనుకున్నది మాత్రమే చేస్తున్నాం. మరీ ముఖ్యంగా గత అవతారాల్లో చెప్పిన వాటినన్నింటినీ కూడా మనం దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ని మర్చిపోయి కర్మకాండ ఏదైతే ఉందో దానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ పక్కదారి పట్టిపోతున్నాం అనేటువంటి భావనతోటి ఈ అవతారంలో పర్టికులర్గా బాబావారు ప్రేమ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని అందరూ కూడా నా ప్రేమికులుగా ఉండండి, ప్రేమ అనేటువంటి ఒక తారక మంత్రాన్ని మనకు సూచించి వెళ్ళారు. అలాగే ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా చిన్న చిన్న పదాల్లో మనకి వెంటనే గుర్తొచ్చేటట్టుగా ఆయన బోధించి వెళ్ళారు. అలాగే అనేకమైనటువంటి విషయాలు, అంటే వేదాల్లో, ఉపనిషత్తుల్లో మనకు అర్థం కానటువంటి భాషలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలని సూక్ష్మంగా మన స్థాయిలో మనకు అర్థమయ్యేటట్టుగా అనేకమైనటువంటి ప్రవచనాల రూపంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన టచ్ అయినటువంటి సబ్జెక్ట్ లేదు. అయితే బాబా చెప్పినటువంటి వాటిల్లో మనకి బాగా ప్రాముఖ్యత, ప్రాచుర్యం పొందినటువంటి మాట డోంట్ వర్రీ, బీ హ్యాపీ. మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. ఏమీ ఆందోళన వద్దు, ఆనందంగా ఉండండి అని చెప్పి పదే 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 బాబా చెప్పారు. ఓ గ్రామీ అవార్డు కూడా వచ్చింది. ఇదే టాపిక్ని తీసుకుని ఒక పాట కూడా పాడాడు ఒక ఆయన, వెస్ట్రన్ సింగర్. డోంట్ వరీ బీ హ్యాపీ అని బాగా పాపులర్ సాంగ్ అది.
దానికి ఇన్స్పిరేషన్ బాబా చెప్పినటువంటి ఈ మాటే. మరి బాబా చెప్పినట్టుగా చింత లేకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం అనేటువంటిది అయ్యే పనేనా? దాన్ని ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి 20 నిమిషాల సమయంలో మనం ఒక్కసారి ఏదో నేను చెప్పడం మీరు వింటం అనేది కాకుండా అసలు ఎంత ఆనందంగా ఉన్నామో, నిజంగా ఆనందంగా ఉన్నామా, ఉన్నట్టు నటిస్తున్నామా, నిజంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే ఇవాల్టి టాపిక్ బాబా చెప్పినటువంటిది. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే వరకు మనందరం రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటాం. ఏ లక్ష్యంతో ఏం కోరి చేస్తూ ఉంటామండి? ఇవన్నీ ఏం కావాలని చేస్తుంటాం మనం? ఇది ప్లీజ్ చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఓన్లీ ఒక ఇంటరాక్షన్ లాగా మనం మాట్లాడుకునేటువంటి సభ అనుకోండి. హ్యాపీ, వెరీ గుడ్. మరి ఉన్నావా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో జీవితం మొత్తం నేను హ్యాపీగానే ఉన్నాను అనేటువంటి వాళ్ళు దయచేసి ఏమనుకోకుండా ఒకసారి చేతులు ఎత్తారా? 1 2 3 4 చేతులు 5 చేతులు లేసినాయండి. ఓన్లీ 4 or 5. సరే, ఇదే ప్రశ్న ఇంకొక రకంగా అడుగుతాను. 50% హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇవి కూడా 10కి మించి లేవాలా, 10 15 ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఎంతమంది ఉన్నావా? 150 మంది ఉన్నావా? 150 మందిలో 50% అన్న హ్యాపీగా ఉన్నారంటే కూడా 10 నుంచి 15% చేతులు కూడా లేవలేదంటే ఓన్లీ 10% మాత్రమే మనం హ్యాపీగా ఉన్నాం. అది కూడా 50%. పోనీ 25% హ్యాపీగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈసారి ఏంటి అసలు లేవలేదు? సో మనం ఎలా జీవిస్తున్నాము అనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం చేసే అన్ని పనుల్లో మనం ఆనందం వెతుక్కుంటున్నప్పటికీ 50% అయినా ఆనందం పొందుతున్నామంటే 10% మాత్రమే 50% ఆనందం పొందుతున్నాం. 25% అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకు అంటే బాబా చెప్తారు, ఈ ఆనందం విషాదం అనేటువంటివి దేని మూలాన వస్తూ ఉంటాయంటే మనం కోరుకునేటువంటి కోరికల మూలాన. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణి జీవితాంతం నేను ఆనందంగా ఉండాలనే అనుకుంటూ ఉంటుంది. దానికోసమే తపన పడుతుంటాం, దానికోసమే ప్రయాణం చేస్తుంటాం, దానికోసమే అనేకమైనటువంటి పనులు చేస్తుంటాం. కానీ బాబా చమత్కారంగా ఏం చెప్తారంటే, కోరికలు అనేటువంటి చెట్టుకి 2 రకాల ఫలాలు కాస్తూ ఉంటాయి. తీయగా ఉండేటువంటి ఫలాలు ఉంటాయి, చేదుగా ఉండేటువంటి ఫలాలు 2 ఉంటాయి. 2 ఉన్నాయి కాబట్టి నాకు తీయగా ఉన్న కాయలే కావాలి అంటే కుదరదు. ఇది కూడా తీసుకుంటానంటేనే అది కూడా దక్కుతుంది. కానీ ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి చాలా కొద్ది చేతులు మాత్రమే ఎందుకు లేసినాయి అంటే, విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, జీవితం అంతా కారు మబ్బులు కమ్ముకున్నటువంటి ఆకాశం లాంటిదైతే అది బాధలు దుఃఖాలు అంటే ఎప్పుడో అరుదుగా వచ్చేటువంటి ఇంద్రధనుస్సు లాంటిది మాత్రమే సంతోషం అంటాడు బాబా. ఇంద్రధనుస్సు ఎంతసేపు ఉంటుందండి? ఎండవాన ఉన్న కాసేపు కనబడుతుంది, ఆ తర్వాత మాయమైపోతుంది. అలాగే కొద్ది కాలం ఉండేటువంటి ఆ సంతోషం కోసం జీవితకాలం తాపత్రయపడుతూ ఉంటాము అంటే ఏంటంటే, అసలైనటువంటి ఆనందం ఏదో మనకు తెలియక మన కోరికలు తీరటం మూలాన వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందం ఏదుందో అది మాత్రమే ఆనందం అనుకుని దాని వెనకాల పరిగెత్తున్నాం. ఇది మనకి ఆనందం కంటే విషాదాన్ని ఎక్కువ ఇస్తుంది. ఇంకా ఏం చెప్తారంటే బాబా, ఆనందం వచ్చింది, ఈ ఆనందాన్ని పూర్తిగా కూడా అనుభవించలేకపోతున్నాం. ఎందుకు? కొద్ది కాలం మాత్రమే ఉంటుందేమో, ఇది దూరం అవుతుందేమో, మనకి మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా మనం దూరం చేసుకుంటున్నాం. చాలా తాత్కాలికమైనటువంటిది. ఇలాగ చెప్పుకుంటూ పోతే మరి నిజమైనటువంటి ఆనందం అంటే ఏమిటి? నిజంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, మనం ఏం చేయాలి అనేటువంటిది బాబా వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి పదానికి బాబా 2 రకాల అర్థాలు చెప్పారు. అంటే ప్రాపంచికమైనటువంటి అర్థం ఒకటి ఉంటుంది,
కానీ నిజమైనటువంటి అర్థం ఇంకోటి ఉంటుంది. 7 రియాలిటీస్ అని చెప్తారు మనకు. అదే ఆ 7 పదాల్లో కూడా ఏంటంటే ప్రాపంచికమైనటువంటి అర్థం ఒకటి ఉంటే అసలైనటువంటి అర్థం ఒకటి ఉంటుంది. మరి ఆనందం అనేటువంటిది చాలామంది దేంట్లో ఉందనుకుంటున్నాం? డబ్బులు. మనకున్నటువంటి డబ్బు, మనకున్నటువంటి హోదానో, మనకున్నటువంటి రకరకాలైనటువంటి ప్రాపర్టీసో, వీటన్నిటినీ చూసి దీంట్లో ఆనందం ఉంది అని మనం అనుకుంటున్నాం. నేను దాదాపుగా గత 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లో ఉన్నాం. డబ్బు బాగా వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ డబ్బుతో పాటు 2 వస్తాయి తప్పకుండా మనకి. ఇది పెరిగే కొద్దీ 2 ఆస్తులు ఆ ఆస్తితో పాటు వస్తుంది. 1 బీపీ, 2 షుగరు. ఒక వెంచర్ వేసి బాగా సక్సెస్ అయ్యాము అనగానే ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఖచ్చితంగా మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు. వాడి దగ్గర నుంచి దాక్కోవడానికి పడేటువంటి తంటాల్లో ఆ డబ్బు వచ్చిందనేటువంటి ఆనందం పోయి వీడి నుంచి ఎలా తప్పించుకోవాలనేటువంటి బాధ మీలాంటి వాళ్ళకి చాలామందికి తెలియదు. చాలా అదృష్టవంతులు మీరు. కాబట్టి డబ్బులో ఆనందం ఉందనుకుంటే డబ్బున్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి. మరి 1000 కోట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు దేశాలు వదిలిపెట్టి పారిపోయి ఎక్కడున్నారో కూడా కనపడకుండా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి డబ్బు ఉన్నప్పుడు. కాబట్టి డబ్బులో ఆనందం లేదు. కొంతకాలం తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇస్తుంది. మరి అసలైనటువంటి ఆనందం రావాలి అంటే ఏం చేయాలంటే ఈ తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనం నిదానంగా దూరం అవుతూ శాశ్వత ఆనందం ఇచ్చేది ఏదైతే ఉందో దాని వైపు మనం నిదానంగా అడుగులు వేసుకుంటూ వెళితే మాత్రమే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతామని బాబా చెప్తున్నాడు. మరి పుట్టిన దగ్గర నుంచి కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాపంచికమైన సుఖాల కోసం పాకులాడి దాని వెనక పరిగెత్తినటువంటి మనం శాశ్వతానందం వైపు దారి తీయాలంటే మనంతట మనకి అయ్యేటువంటి పరిస్థితేనా? మనం చేయగలమా? కానీ అలాంటి మార్గంలోకి మనం ప్రవేశించాలి అంటే మన జీవితంలో ఏదో ఒక అనుకోని సంఘటన అన్నా జరగాలి. ఒక భయంకరమైనటువంటి బ్లో అన్నా తగిలినప్పుడు ఏమనిపిస్తుందంటే నిన్నటి దాకా ఇవన్నీ చేసినటువంటి మనిషిని నేనే కదా. ఓ మంచి బిజినెస్ చేశారనుకోండి, బాగా లాస్ వచ్చింది, రోడ్డు మీదకి వచ్చేసాడు. అప్పుడు వీడికి ఆలోచన మొదలవుద్ది. నిన్నటిదాకా నా తెలివితేటలు అనుకున్నాను, నిన్నటిదాకా నా గొప్పతనం అనుకున్నాను, ఈ కోట్లన్నీ నావే అనుకున్నాను, కన్ను మూసి తెరిచే లోపల ఇవేవీ లేకుండా పోయి నేనేంటి అనేటువంటి రియలైజేషన్ పాయింట్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచే అసలైనటువంటి ఆనందం వైపు, శాశ్వతమైనటువంటి భగవంతుడు, దీని వెనక ఏదో శక్తి ఉంది, అది నేను కాదు ఇది నేను కాదు, నన్ను నడిపించేది నా రాత రాసేది ఏదో ఒకటి ఉందన్నప్పుడు మాత్రమే అటువైపు నిదానంగా అడుగులు పడతాయి. దానికి కావాల్సినటువంటి ప్రాథమిక సూత్రం ఏంటంటే డిటాచ్మెంట్ ఫ్రమ్ దీస్ వరల్డ్లీ అఫైర్స్. ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల నుంచి నిదానంగా ఎప్పుడైతే మనం దూరంగా జరగటం మొదలు పెడతామో అప్పుడు మాత్రమే మనం దేవుడికి భగవంతుడికి దగ్గర అవుతూ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్తాం. అయితే బాబా ఈ డిటాచ్మెంట్ అనేటువంటిది కూడా ఎప్పుడు వస్తుంది? మనకి విరక్తి వైరాగ్యం ఒక విషయం మీద కలిగినప్పుడు. ఇందాక అనుకున్నట్టుగా ఈ ప్రాపంచిక విషయాల మీద మనకి కాస్త ఆసక్తి తగ్గి నిరాసక్తత వచ్చి దూరం జరగాలంటే ఏంటంటే దాని మీద విరక్తి రావాలి. అయితే అదంత సామాన్యమైనటువంటిది కాదు. ఈ విరక్తిలో కూడా 3 రకాలైనటువంటి విరక్తులు ఉన్నాయి. బాబా చెప్తారు ఆ వైరాగ్యం. ఒకటి తాత్కాలిక వైరాగ్యం అంటారు, లేదా మనం అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే శ్మశాన వైరాగ్యం అంటాం. మనకి బాగా కావాల్సినటువంటి ఫ్రెండో ఎవరో ఒకళ్ళు చనిపోయారు, సడన్గా రాత్రి మాట్లాడానండి, బాగున్నాడండి, తెల్లారేపాటికి శవమై ఉన్నాడండి అంటాం. నిన్నటిదాకా వైభవంగా పెద్ద పెద్ద కారులో తిరిగాడు, పెద్ద బంగ్లా ఉంది, బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, తెల్లారేపాటికి మనిషి లేడు. ఈయనతో పాటు శ్మశానానికి వెళ్ళాం మనం. అప్పుడు దాకా రామారావు గారు, సుబ్బారావు గారు, పుల్లయ్య గారు, ఎల్లయ్య గారు అన్న ఆయన్ని ప్రాణం పోయిన మరుక్షణాన్ని బయట పడుకోబెట్టామంటున్నావు, పేరు పెట్టేవాడన్నా పిలుస్తావా? శవం, దూరంగా ఉండండి. చేతికేసున్న బ్రాస్లెట్ కానీ, మెడలో ఉన్న నెక్లెస్ కానీ, చెవు పోగు కానీ, చివరికి చెవు పోగుగానే ఉండేస్తారా?
వెతుక్కొని మరీ లాక్కుంటారు, శవాన్ని బయట పెడతారు. ఇవన్నీ చూస్తుంటాం మనం. వెళ్ళి శ్మశానంలో కట్టెల్లో తగలబడ్డ తర్వాత, తగలబడే క్షణాన్ని చూసిన తర్వాత చీచి ఈ జీవితం అంతా ఇంతేనా, దీనికోసమా మనం పోకలాడింది, తప్పు రేపటి నుంచి మారిపోవాలని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాం. ఆ మైల బట్టలు తీసేసి స్నానం చేయగానే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పుడు దాకా ఎక్కడ వెళ్ళి అరగంట పర్మిషన్ పెట్టావు, గంట అయిపోయిందని బాస్ ఫోన్ చేయగానే ఆ వైరాగ్యం పోయి ఆఫీస్కి పరిగెత్తాం. సో దీన్ని ఏమంటామంటే తాత్కాలిక వైరాగ్యం, అంతే, అక్కడ ఉన్నంత కాసేపే, ఇది దేనికి పనికిరాదు. అట్లాగే బాబా దీన్ని ఒక చిన్న ఇన్సిడెంట్ లాగా కూడా చెప్పారు. ఒక ఆయన ఇలాగే కాస్త ఆధ్యాత్మికత కొంచెం లోపల ఎక్కడో ఉంది, ఇంట్లో భార్య పోరు కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఒకరోజు ఒక నాటకం జరుగుతుంది, గోపీచంద్ అని ఒక గొప్ప వ్యక్తి గురించి ఒక నాటకం జరుగుతూ ఉంటే మనాడు వెళ్ళి అక్కడ చూస్తున్నాడు. దాంట్లో ఇదే వైరాగ్యం, ఇది అది ఆధ్యాత్మికత చెప్పగానే ఇతను ఎంతగా ఇంప్రెస్ అయిపోయాడంటే, ఇంట్లో పోరు ఎక్కువ ఉంది భార్యతోటి, ఈ గోలంతా ఎందుకు ఇళ్లలో కలిసిపోతే పోతుంది కదా అని బైరాగుల్లో కలిసి అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వాళ్ళందరూ తీసుకెళ్లారు, వాళ్ళు కాషాయం గుడ్డ కట్టారు. పొద్దున్న ఏం చేయాలి, మనకి మామూలుగా లేవగానే టిఫిన్ కాఫీ ఇస్తుంది ఆవిడ ఎన్ని తిట్టినా. కానీ అక్కడ ఏం చేశారు, మెడిటేషన్ కూర్చోబెట్టారు. ఒక అరగంట చేశాడు, 30 గంట చేశాడు, కడుపులో కాలుతుంది, ఎవరు ఏం తినమని కూడా అడగట్లేదు. ఇదేంద్ర బాబు ఏదో తప్పు చేసినట్టున్నానని ఫీలింగ్ స్టార్ట్ అయింది వీటికి. 1 గంట 2 గంటలు ఎండెక్కుతూ ఉంటే మనాడికి అలవాటు లేని పది కదా, చాలా ఇబ్బందిగా ఉంది. వీళ్ళేమో వదిలేటట్లేరు. చివరికి ఎవరి గురించి అయితే ఈయన విరక్తి చెందాడో ఆ భార్య ఈయన ఎత్తుక్కుంటూ వస్తుంది. మొత్తానికి ఇక్కడ కనిపించాడు. కనపడగానే ఆవిడ రావటం తిట్టుకుంటా, నువ్వు వస్తావా రావా అని ఇంటికి తీసుకెళ్తుంటే ఈ తిట్లేవి ఈయన కనపడలేదట, ఆవిడ దేవతలాగా కనిపించిందంట ఈయనకి. ఎందుకంటే ఈ పోరు తప్పించుకోవడానికి. దీన్ని వైరాగ్యం అంటావా? ఇది తాత్కాలిక వైరాగ్యం. ఇది మనకి ఏ రకంగానూ ఉపయోగపడదు, కాకపోతే తొలిమెట్లాగా ఏదైనా ఉపయోగపడుతుందేమో కానీ ఇది అంత ఇంపాక్ట్ చూపించదు. రెండవది తీవ్ర వైరాగ్యం ఉంటుంది. ఆ తీవ్ర వైరాగ్యం అంటే ఎలాంటి దెబ్బ అంటే, ఇక దీంతో జీవితం నాకు అంతమైపోయింది, ఇక జీవితం ఏమీ మిగలలేదు. కొంతమంది ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్తారు, చాలామందిని చూసాం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక ఎవరో గనక వచ్చి మంచి మాట చెప్పకపోతే ఇంకాసేపట్లో చచ్చిపోతారన్నంత డీప్ దీంట్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. తీవ్ర వైరాగ్యం వచ్చేస్తుంది, ఇక దీంతో పని లేదనుకుంటారు. అది కూడా ఎవరన్నా మంచివాళ్ళు వచ్చి కౌన్సిలర్ లాంటి వాడు తీసుకొచ్చారే, భలేవాడే పోతే పోయిందిలే, మళ్ళీ యూ కెన్ రీబిల్డ్ యువర్ కెరియర్, అది ఇదని చెప్పేస్తే దాని నుంచి కూడా వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కొంతకాలం, ఇది తాత్కాలిక కంటే ఇంకొంతకాలం కంటిన్యూ అవుతుంది. తీవ్ర వైరాగ్యంలో కూడా అంతపాటి ఇంపాక్ట్ ఉండదు, కొంత ఉంటుంది. కానీ మనిషికి కావలసినది, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళటానికి కావాల్సింది ఏంటంటే శాశ్వత వైరాగ్యం. శాశ్వత వైరాగ్యం ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో అప్పుడు మాత్రమే అతని ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది ఆ నిజమైనటువంటి ఆనందం పొందటానికి అది ప్రథమ మెట్టుగా మనం భావించవచ్చు. జనరల్గా నాకు తోచినటువంటి ఎగ్జాంపుల్లో నేను చెప్పాలంటే, మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపుగా అన్నమయ్య సినిమా, నాగార్జున నటించినటువంటి అన్నమయ్య సినిమా చూస్తుంటారు. మరి ఆయనకి నిజంగా 2 మరదళ్ళు ఉన్నారో లేరో తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం 2 మరదళ్ళు పెట్టి డ్యూయట్ పెట్టారు. పాడుతున్నటువంటి సందర్భంలో ఇతని పూర్వజన్మ సుకృతంతో ఇతన్ని ఈ ప్రాపంచిక విషయాలకి దూరం చేస్తే కానీ అతను వచ్చినటువంటి కార్యక్రమాన్ని చేయలేడు అనేటువంటి దీంతో వెంకటేశ్వర స్వామి ఒక బ్రాహ్మడి వేషంలో వచ్చి ఇతనికి తగులుతాడు. తగిలినప్పుడు ఇతను అడుగుతాడు, ఏమయ్యా ఇంత నేను ఆనందంలో ఉంటే, నా 2 మరదళ్ళతో నేను ఆనందంగా గడుపుతుంటే నువ్వు వచ్చేంటయ్యా పానకంలో పుడకలాగా డిస్టర్బ్ చేస్తావు అంటాడు. అన్నప్పుడు ఒకడంటాడు, ఈ మాత్రం దానికి ఇంత మురిసిపోతున్నావే, ఇంతకంటే గొప్పదైనటువంటి అందాన్ని చూపిస్తే నువ్వు ఏమైపోతావు అంటాడు. చిచ్చి, ఇంతకంటే గొప్పదుందా? ఇంతకంటే గొప్పది ఏదన్నా ఉంటే చూపించు, దీన్నంతా వదిలేసి నేను దాన్నే పట్టుకుంటానంటాడు. అన్న క్షణాన్ని నువ్వు తిరుమలకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకో అని చెప్తే
మనం చూసాం సినిమాలో అనేకమైనటువంటి కష్టాలు పడి అయినా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ మూర్తిని చూసినటువంటి క్షణాన అప్పటిదాకా మరదళ్ళు వాళ్ళతోటి సరసాలే అత్యున్నతమైనటువంటి ఆనందం అనే స్థితి నుంచి ఇది కదా ఆనందం అంటే, భగవంతుడు కదా అసలైన ఇది అనేటువంటి రియలైజేషన్ తోటి 500 సంవత్సరాల పైన క్రితం 36,000 కీర్తనలు రాసినటువంటి అన్నమయ్య గురించి ఇవాల్టి వరకు మనం ఎందుకు మాట్లాడుకున్నాము అంటే ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఆయన పట్టుకున్నాడు కాబట్టి. సో ఇలాంటి శాశ్వత వైరాగ్యం ఎవరికైతే వస్తుందో, ఇంకొక ఆయన కూడా మనకు బాగా తెలుసు, వేమన భోగి ఎలాంటి భోగాలు అనుభవించాడు, ఎంత రాజులాగా ఉండి ఎన్నెన్ని భోగాలు అనుభవించాడు. ఒక్కసారి ఆ వైరాగ్యం అనేది వచ్చిన తర్వాత ఈ దేంట్లోనూ ఆనందం లేదు అనేటువంటిది ఒకసారి ఆయనకి రియలైజేషన్లోకి వచ్చిన తర్వాత ప్రపంచానికి ఉపయోగపడే ఎన్ని పద్యాలు ఆయన రాశాడు, ఇవాళకి కూడా మన పిల్లలతో పాడిస్తున్నాం. అంటే ఏంటంటే దీని నుంచి ఎప్పుడైతే డిటాచ్ అవుతామో అప్పుడు మాత్రమే అసలైనటువంటి ఆనందాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది. చెప్పారంతా బాగానే ఉందండి, మరి ఎలా చేసే దాంట్లోనే ఉంది. చెప్పడం చాలా తేలిక. మనం మన పరిధిని ఇప్పటిదాకా స్వార్థంతో ఏదైతే ఆలోచిస్తున్నామో, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా వ్యవహారం, నా అనేటువంటి దాని నుంచి మనం, మన వాళ్ళు, మన సమాజం, మన ప్రపంచం, మన మనుషులు, మన పరిధిని, మన ప్రేమ పరిధిని ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తామో, భగవంతుడు ఏం చెప్పాడు, పురాతన కాలం నుంచి చెప్తున్నది, ప్రతి మనిషిలో ఉన్నది ఆ భగవంతుడే. భగవంతుడు వేరు, నేను వేరు కాదు, అందరూ ఒకటే అనేటువంటిది అందరం చెప్తున్నాం. కానీ మరి నేను ఎన్రయ్య, నేను పుల్లయ్య, నేను నాగార్జున, ఇంకోటి ఎందుకు అనుకుంటున్నాం? అజ్ఞానం. నేను అనుకుంటున్నాం కాబట్టి. నేను కాకుండా మనది, అందరిలో ఉన్నటువంటిది ఆ భగవంతుడే అనేటువంటి భావన వచ్చి ఎప్పుడైతే నిస్వార్థ సేవ అనేటువంటిది మనలో మొదలవుతుందో అదే నిజమైనటువంటి ఆనందానికి తొలిమెట్టుగా మనల్ని ఆ పదంలోకి నడిపించడానికి అది తొలిమెట్టు అవుతుంది. దాన్ని మనమందరం కూడా ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో కూడా బాబా చెప్తాడు, నిజమైనటువంటి ప్రేమ దక్కటం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. మళ్ళీ దీంట్లో కూడా రకరకాల మోసాలు ఉంటాయి. నేను మారిపోయానండి, అందరినీ నా వాళ్ళుగానే చూసుకుంటున్నానండి, పక్కింటి పిల్లల్ని కూడా నా పిల్లల్లాగా ప్రేమగా చూసుకుంటున్నానండి అందరినీ అంటే అదంత తేలికైన విషయం కాదు. రోడ్డు మీద అడుక్కునేటువంటి పిల్లవాడికి కూడా నీ పిల్లవాడికి ఎలాంటి బట్టలు కొని పెడుతున్నావో అలాంటి బట్టలు కొనిపెట్టి ఏ భేదభావం లేకుండా చూడగలిగితే మాత్రమే అది నిజమైనటువంటి ప్రేమ అంటాడు బాబు. చేయగలమా మనది? దిఖావా. చాలామంది వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత బజార్లో పిచ్చివాడికి ఒక పొట్లం అన్నం ఇస్తూ కూడా దానికి 4 పక్కల నుంచి 4 ఫోజులతోటి ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుని గంటకు ఒకసారి ఎన్ని లైక్లు వచ్చినాయి చూసుకుంటున్నారు. దీన్ని నిజమైనటువంటి ప్రేమ అంటామా? కాబట్టి నిస్వార్థం, దాని నుంచి ఏమీ ఆశించకుండా ఏది చేసినా కూడా అది భగవంతుడికి చేస్తున్నటువంటి సేవ అనేటువంటి భావంలోకి ఎప్పుడైతే వెళ్తామో ఫైనల్గా మనకి గుర్తొచ్చే కొటేషన్ ఏంటంటే, ఇందాక డోంట్ వరీ బీ హ్యాపీ దగ్గర మొదలు పెడితే రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఒక్క వర్డ్లో చెప్పేశారు బాబా. ఇందాక ఈ 20 నిమిషాలు మనం మాట్లాడుకున్నటువంటి దాని గమ్యం ఏంటంటే, నేను, నా పిల్లలు, నా సుఖం, నా కారు, నా ఇల్లు, దీంట్లో లేదు సుఖం. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని బాబా ఏదైతే చెప్పారో ఆ విధంగా మనం అందరి సుఖాన్ని కోరుకొని అందరూ సుఖంగా ఉంటే వాళ్ళని సుఖంగా ఉంచటంలో మన పాత్రను పోషిస్తూ అదే బాబాకి చేసే సేవగా భావిస్తూ దానిలోనే మన ఆనందం వెతుక్కుంటే అదే నిజమైన ఆనందం అని బాబా చెప్తున్నారు. అలా మనందరం కూడా ప్రాక్టీస్ చేయాలని, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో ఖచ్చితంగా బాబా మనకి చేయందించి పైకి తీసుకుంటాడు. ఆ కృప, బాబా కృప మనందరి మీద ఉండాలని అందరి తరపున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ కృపాబ్ధి పూర్వభవకృత సంచిత పుణ్యవసరా సగుణ రూపంబుదా
ధన్యుడా జోహారు దివ్యావతారమూర్తి శరణు సాయుజ్యమిడు మేరు చక్రవర్తి
अवतार मेहर बाबा की जय। వచ్చే వేళ నీ వెంబడినే రావాలి, అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి, నీ పద సేవలు చేయాలి, నీ ప్రేమను నే పొందాలి, అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి, నీ పద సేవలు చేయాలి, నీ ప్రేమను నే పొందాలి, అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి। నీ నామమునే వినిపిస్తూ నీ రూపమునే తలపోస్తూ, నీ నామమునే వినిపిస్తూ నీ రూపమునే తలపోస్తూ, నీ ఆదేశమే పాటిస్తూ నీ ఆదేశమే పాటిస్తూ నీ సందేశమే అందివ్వాలి, నీ సందేశమే అందివ్వాలి, అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి, నీ పద సేవలు చేయాలి, నీ ప్రేమను నే పొందాలి, అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి। నీ మాటలనే పలికిస్తూ నీ పాటలనే పాడిస్తూ, నీ మాటలనే పలికిస్తూ నీ పాటలనే పాడిస్తూ, నీ కథలను నే వల్లిస్తూ నీ కథలను నే వల్లిస్తూ, నీ అనురాగమే పొందాలి, నీ అనురాగమే పొందాలి, అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి, నీ పద సేవలు చేయాలి, నీ ప్రేమను నే పొందాలి, అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి। నీ కోసమే నా సర్వస్వమును పునరంకితమే చేయాలి, నీ కోసమే నా సర్వస్వమును పునరంకితమే చేయాలి, నీ కోసమే నే జీవిస్తూ నీ కోసమే నే జీవిస్తూ నీలో తిరిగి చేరాలి, నీలో తిరిగి చేరాలి, అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి, నీ పద సేవలు చేయాలి, నీ ప్రేమను నే పొందాలి, అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి। अवतार मेहर बाबा की जय। कन्ना तमिदीरे नी रूपमु कन्ना मिन्नयैनदी जन्म
జన్మకు లేదు, మిన్నయైనది జన్మకు లేదు. సన్ను తింటు నిన్ను సరగుణరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు. బాహ్య నేత్రముల కానగరావు, కానగరావు. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు. బాహ్య నేత్రముల కానగరావు, కానగరావు. ఆత్మార్పణతో అంకితమైతే, ఆత్మార్పణతో అంకితమైతే మూఢులకైనా గోచరింతువు. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. ఆతి తోడని నామము చేస్తూ, నామము చేస్తూ, ప్రేమ మీరని సేవలు చేస్తూ, సేవలు చేస్తూ. ఆతి తోడని నామము చేస్తూ, నామము చేస్తూ, ప్రేమ మీరని సేవలు చేస్తూ, సేవలు చేస్తూ. నీ దీవెనలకు పాత్రులమైన, నీ దీవెనలకు పాత్రులమైన ప్రేమిక బృందము సభ్యులమయ్య. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని రూపం కంతుగా మారే. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం కంతుగా మారే. కంతుల మరుగున నిజతత్వాన్ని, కంతుల మరుగున నిజతత్వాన్ని వెలికి తీసి కను విప్పు చేసితివి. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కరగని పెన్నిది నీ కృప కన్నా, కమిదీరే నీ రూపము కన్నా. మిన్నయైనది జన్మకు లేదు, మిన్నయైనది జన్మకు లేదు. సన్ను తింటు నిన్ను సరగుణరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా.